హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఛానల్ ఫాలో అవ్వండి. నిన్న ఏదైతే ఎపిసోడ్ జరిగిందో ఈ ఎపిసోడ్‌లోని నిన్న నామినేషన్స్ మాత్రం నిజంగా చెప్పాలంటే ఒక హై రేంజ్‌గా జరిగాయి. ఒక కామెడీ రేంజ్‌గా జరిగాయి. ఒక తుపాస్ నామినేషన్‌లుగా జరిగాయి. ఎందుకంటారా? నాకు అర్థం కానిది నిన్న నామినేషన్స్‌లోని తనూజ వచ్చి యాక్చువల్‌గా నిజంగా అక్కడ నిజంగా నాకు ఎపిసోడ్ నిన్న చూసాక తనూజ రోజు రోజుకి కూడా ఎందుకు ఇంత నెగిటివ్ దొరికేస్తుంది, దొరికిన దాన్ని కవర్ చేసుకుంటూ తన అమాయకురాలుగా నటిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఏదనంటే నా కామెంట్ సెక్షన్లో కొంతమంది పెడుతున్నారు, నువ్వు తనూజకి నెగిటివ్, నువ్వు మిగతా వాళ్ళు ఎవరికో పిఆర్వా అని నాకు అడుగుతున్నారు. నేను అదంతా కాదు. నిన్న నిజంగా చెప్పండి, ఈ నామినేషన్లు ఎప్పుడైనా కూడా మనం అంతసేపు మాట్లాడి అసలు యాక్చువల్ అక్కడికి వచ్చి చెప్పింది అసలు యాక్చువల్గా ఏదైతే ఎమాన్యుయల్ పాయింట్స్ టు పాయింట్స్ మాట్లాడేశాడు అండ్ తను అంత బాధపడ్డాడు, అయ్యో మళ్ళీ ఎక్కడ ఎందుకు తనకు నామినేట్ చేస్తే మళ్ళీ నెగిటివ్ వస్తుందని ఏదైతే ప్రీవియస్ కళ్యాణ్ చేశాడని మనం అనుకున్నామో తనూజ్ అదే రిపీట్ చేసింది. తనకు నామినేట్ చేయకుండా డెమోన్కి నామినేట్ చేసింది. దీనికోసం ఒక షార్ట్ చేశాను, అందరూ ప్రతి ఒక్కరు ఆ షార్ట్ని చూడండి. ఎందుకంటే డెమోన్కి అక్కడ చేసే డెమోన్ నాకు జోక్ అని నిజంగా జోక్ అయితే నవ్వు అంటే నిజంగా జోక్ అయితే నవ్వు అని నీకు అంత ఎటకారం, నీకు అంత యాటిట్యూడ్ ఏటో నాకు అర్థం కాదు. ఆడిన వాళ్ళకి కూడా యాటిట్యూడ్ అంత ఉండదు. అండ్ వచ్చి ఏదైతే నువ్వు అన్ని మాటల కోసం నేను అక్కడ షార్ట్ చేశాను, నిజంగా షార్ట్ చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు చూడండి. అండ్ తనకు నామినేట్ చేసిన పాయింట్స్ ఏది చెప్పింది, డెమోన్ నువ్వు నీ ఆట ఆడు, నువ్వు నీ కోసం ఆడు. నాకు అర్థం కాదు తిని కోసం ఏది ఆడింది, తినికి సపోర్ట్ లేకపోవడం, తిని ఏదైతే చేయడం అండ్ ఇదే తినే మాట్లాడుతుంది. ఒకళ్ళకి సపోర్ట్ బదులు నీ ఆట నువ్వు ఆడుకొని ఏదైతే తిని కెప్టెన్సీ కంటెంట్ రావడం కోసం ప్రతి ఒక్కరికి అడుక్కుంది. ఎంతమందికి అడుక్కోలేదు. రీతుకి అయితే కళ్యాణ్ నాకు చేస్తాడు, డెమోన్కి తర్వాత మేము అందరం కలిపి నీకు చేస్తామని బెడ్ మీద ఏదైతే బెడ్రూమ్లో ఉందో అక్కడ నువ్వు చేసింది ఏంటి, సపోర్ట్ కదా. సపోర్ట్ లేకపోవడం వల్లే నీకంట థర్డ్ వీక్లో వచ్చి నీకంట ఫ్యాన్ బేస్ తక్కువ ఉండి దివ్య ముందు కెప్టెన్ అయ్యింది. ఇంట్లో సపోర్ట్ ఉంటున్నా కూడా లేదని చెప్పుకుంటున్న తనూజ ఈ రోజు కూడా పొరపాట్లు చేస్తూనే ప్రతి ఒక్కరి దృష్టిలో అమాయకంగా నటిస్తుంది. నిన్న ఎపిసోడ్ అయిపోయాక కూడా లాస్ట్లో ఎపిసోడ్లో నాకు గుర్తొస్తున్నావు అని చెప్పి అంటుంది. మన సంజన గారితో మాట్లాడుతుంటే ఏది చెప్తుంది, నాకు మా అమ్మ గుర్తొస్తుంది, మా చెల్లికి పెళ్ళిపోయింది అంటే అక్కడ ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేయాలి. నాకు నామినేషన్లు పడిపోయి జనాలు నాకు ఓట్లు వేయాలి. మరి అంతే, నువ్వు వెంటనే గుర్తు రావడం ఏంటి? నిన్న మొన్న మరి ఏమో నీకు గుర్తు రాలేదు. నిన్న మొన్న మరి నీకు ఈ వీక్ అయింది పెళ్ళి, పోయిన వీక్ ఎప్పుడు అయిపోయింది కదా ఫ్యామిలీ వీక్, మీ ఆ లాస్ట్ వీక్ గల అయింది. ఆ తర్వాత ఇక్కడ నామినేషన్స్ అయ్యి ఏవైతే సీక్రెట్ నామినేషన్ ఏదైతే అగ్గిలో వేయాల్సింది అయింది. మరి ఆ వీక్ లో ఎప్పుడు లైవ్ చూసాను నేను, లైవ్ లో ఎక్కడ నువ్వు మా అమ్మ గుర్తు వచ్చింది, మా చెల్లి గుర్తు వచ్చింది అని అనలేదు. ఈ వీక్ నీకు సరైన నామినేషన్లు పడిపోయి సరైన కంటెస్టెంట్స్ ఉండాలి. ఈ విధంగా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి నేను దగ్గర అవ్వాలి, నా ఎమోషనల్తో వాళ్ళకి ఒక బ్లాక్ మెయిల్ చేయాలి అన్నట్టు చేసావు నాకు నీరు కట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎమాన్యుయల్ నామినేషన్ డెమోన్కి ఏదైతే చేశాడో అది నాకు కరెక్ట్ అనిపించింది. డెమో నువ్వు నీ గేమ్ ఆడుతున్నా అంటున్నావు, నీ గేమ్ నువ్వు ఒకరికొకరు సపోర్ట్ చేసుకో. బట్ అక్కడైతే తను ఏదైతే అర్థం చేసుకోవట్లేదు, ఏదైతే కళ్యాణ్ వెళ్ళాడు, మరి కళ్యాణ్ అక్కడ ఇంపార్టెంట్ పర్సన్ అసలు యాక్చువల్ అవ్వలేదు అనుకుంటే ఇటువైపు రీతో ఉంది, అటువైపు బర్నీ గారు ఉన్నారు. అక్కడ వచ్చి తను చేయాలంటే బర్నీ గారి చేసేవచ్చు, బట్ తన టీం కోసమే ఆడాడు కళ్యాణ్. అండ్ అక్కడ వచ్చి కళ్యాణ్ ఎమాన్యుయల్ అంత క్లోజ్ అయినా కూడా తను వచ్చి తన రెడ్ టీం కోసం ఆడాడు, తను వచ్చి తన బ్లూ టీం కోసం ఆడాడు కళ్యాణ్ వచ్చి. మరి అక్కడ ఏటుంది డెమోన్కి అయితే నిజంగా నాకైతే తెలిసింది ఏంటంటే డెమోన్ మనిషి ఫిజికల్ గా మారగలడు కానీ ఏదైతే నామినేషన్స్ మాత్రం కానీ ఎక్కడైనా పాయింట్స్ చెప్పాలంటే మాత్రం చెప్పలేడు. తను ఒక జోయల్ పర్సన్, ఒక కామ్ గోయింగ్ పర్సన్, అది మాత్రం నిజం. అండ్ ఎంతసేపటికి రీతుని సపోర్ట్ చేయట్లేదు అంటున్నాడు కానీ మెయిన్ అయితే డెమోన్ ఏదైతే నాకు వీక్ అనిపిస్తుంది అయితే మాత్రం రీతుని సపోర్ట్ చేయడం వల్ల తను రోజు రోజుకి తను వచ్చి గ్రాఫ్ అని తగ్గిపోతుంది. తను మాట్లాడే విషయంలో కూడా తన కోసం మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఫ్లిప్ అయిపోతున్నాడు. అక్కడ ఒకటి తన కోసం ఆడుతాను, తన తర్వాత తిరి కోసం ఆడుతానని కాదు. అక్కడ మెయిన్ చెప్పాల్సిన పాయింట్ ఏంటి, నేను నా టీం కోసం ఆడాను అండ్ నా టీంలో వచ్చి రీతు ఉంది. ఈ పాయింట్ ఒకటి ఉంటే సరిపోతుంది, ఒకటి చెప్తే సరిపోతుంది. అక్కడ ఆ మొక్క చెప్పకుండా ఫస్ట్ రీతు నా టీమే కదా, మరి నా టీంని గెలిపించినట్టు కాదా, నా టీంలో లాస్ట్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు ఒకరు గెలిచారని ఒక మాట చెప్పుకోలేకపోతున్నాడు డెమోన్. ఆ మాత్రం కూడా ఆలోచించుకోలేకపోతున్నాడు డెమోన్. నాకు అది అర్థం కావట్లేదు. ఎందుకంటే డెమోన్ వాళ్ళ టీం గెలడానికి కూడా కారణం ఏంటి, ఫస్ట్ కళ్యాణ్ డెమోన్ వెళ్ళారు. అలా అటువైపు అంతమంది ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నా కూడా వీళ్ళిద్దరే గేమ్ ఆడారంటే వీళ్ళు స్ట్రాంగ్ గా వాళ్ళు బ్లూ టీమ్ ని గెలిపించుకోవాలనుకున్నారు కాబట్టి లాస్ట్ లో బర్నీ గారు కూడా ఎగిరిపోయారు. ఆ విషయం మాత్రం డెమోన్ చెప్పుకోలేకపోయాడు. అండ్ వచ్చి బర్నీ గారు మాత్రం నిజంగా మంచి పాయింట్స్ చెప్పాడండి. బర్నీ గారు సంజన గారికి చెప్పారు కానీ నాకు అక్కడైతే కొంచెం ఏదైతే సంజన గారితో బాగా చెప్పలేకపోవచ్చు కానీ డెమోన్తో మంచి పాయింట్స్ చెప్పాడు. సంజన గారు కూడా అక్కడ బాగా అడిగారు,
నేను మీరు నైట్ వేయాల్సిన టాబ్లెట్లు తీసుకున్నానా, అది వచ్చి ఆయన ఏదైతే ఆల్రెడీ చెప్పారో అటు ఫన్ టాస్క్ కొనుక్కున్నారట ఆయన. బట్ చెప్పడం అప్పుడు చెప్పాక అమ్మ తనకు ఆ విషయం తెలిసినప్పుడు సంజన గారు మీరే తీశారు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఫన్ టాస్క్ అని చెప్పారు, మీరు టాబ్లెట్స్ చేయడం కరెక్ట్ కాదు, నాకు టాబ్లెట్స్ మరి నాకు హెల్త్ ఇష్యూ కదా అని చెప్పి ఆయన మాట్లాడడం మనం ఎక్కడో చూడలేదు. మీరు తీస్తే ఇచ్చేయండి, మీరు తీస్తే ఇచ్చేయండి, మీరు తీస్తే ఇచ్చేయండి అని చెప్పి చెప్పడమే జరిగింది. ఈ విషయంలో వచ్చి దివ్యకి ఆయనకి పెద్ద గొడవ కూడా జరిగింది. ఆవిడ కూడా ఒకటే చెప్పారు, నేను తీశాను, పన్నగా తీశాను, బట్ ఆ నైట్ టైం ఏవైతే తీసాను, నైట్ టైం వేయాలి అవి తీసాను క్యాప్సూల్స్ అంటే దానికి ఆయన సమాధానం లేదు. బట్ డెమోన్కి మాత్రం నిజం చెప్పాడు. ఒకప్పుడు 10 వీక్స్ బట్టి చూస్తున్న డెమోన్ ఇప్పుడైతే 2-3 వీక్స్ బట్టి డెమోన్ లేడు. అది నిజమే. ఎందుకంటే డెమోన్తో ఆడాలంటే కళ్యాణ్ టెమోన్ ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్ టాస్క్ ఆ పర్సన్ ఉంటే మాత్రం మాకు టఫ్ అవుతుందని హౌస్ మొత్తం కూడా ఫీల్ అయ్యే పర్సన్. ఎందుకంటే నిఖిల్, గౌరవ్ లాంటి ఇద్దరు ఎవరైతే పర్సన్స్ అంత స్ట్రాంగ్ అంత ఉన్న పర్సన్ కూడా ఇద్దరిని ఈజీగా హ్యాండిల్ చేయగల వ్యక్తి డెమోన్. బట్ అక్కడ వచ్చేసరికి వాళ్ళిద్దరూ, ఎందుకంటే డెమోను కళ్యాణ్ యాక్చువల్గా డెమోన్కి కళ్యాణ్ ఇమాన్యుయల్ డెమోన్ పక్కన తీసేయడానికి కారణం ఏంటంటే దీన్ని ఎమోషనల్ వీక్, వీడికి ఒక మాట చెప్తే పక్కన తోసేవచ్చు అని మైండ్ సో ఖచ్చితంగా డిసైడ్ అవుతుంది. ఆ విషయమే మనం ఏదైతే బర్నీ గారు చెప్పారు, బర్నీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, డెమోన్ మైండ్, ఫిజికల్ బాడీ స్ట్రెంత్ ఆ రెండు కలిసి ఉంటేనే ఎవరైనా నిజమే. మనకు మైండ్ స్ట్రాంగ్ గా మనం ఆలోచన వేగంగా లేకపోతే ఫిజికల్ గా మనం ఏది ఆడినా కూడా అవ్వదు. ఎందుకంటే అక్కడ ఏ మూమెంట్ ఇవ్వాలి, అక్కడ ఏ స్టెప్ తీసుకోవాలని తెలియకపోతే ఏదో మనిషి వెళ్ళిపోయి పడిపోతే ప్రతి గేమ్ లో గెలిచడం జరగదు. ఇదైతే బన్నీ గారు బాగా చెప్పారు. అండ్ వచ్చి సంజన గారు ఏదైతే టిక్ ఫర్ టాటో లాగా తనకి చేసిన ఏదైతే మన రీతుకి, డెబోన్కి తనకి ఏదైతే చేశారో ఆ విధంగా చేసుకెళ్ళిపోయారు. ఏదైతే వాళ్ళతో ఇంకా గొడవ ఉండకూడదు, మన గొడవ ఇంకా కామప్ అయిపోయి ఇక నుంచి మనం ఇంకా నవ్వుతూనే ఉందామని చెప్పి ఫన్నీ వేలో అయిపోయింది వాళ్ళది వచ్చి ఏదైతే నామినేషన్ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మన సుమన్ గారు నామినేషన్ మాత్రం చెప్తాను కదా, ఒక కామెడీ వేయండి, ఎప్పుడూ ఒక కామెడీ వే. తాను వచ్చి ఏదైతే చెప్తాడో నిజంగా అన్నట్టు తర్వాత మన ఎమ్మెల్యేలు కామెడీ చేసాడు. హాస్టల్ ఒంట్లో బాగాలేదట, వీక్ ఉన్నాడట, డెమోన్ పవన్ బయటకు వెళ్ళిపోవాలట నామినేషన్ పాయింట్. అండ్ ఒకటి దాంతోపాటు ఒకటి యాడ్ చేశాడు, అది ఒకటి ఏదో పర్లేదు, నువ్వు ఒకరి కోసమే సపోర్ట్ ఆడుతున్నావు అని చెప్పాడు. యాక్చువల్గా ఫస్ట్ అదంతా చెప్పి నువ్వు కూడా వీక్, రోజు రోజుకి నువ్వు ఫిజికల్ గా మెంటల్ గా వీక్ అయిపోతున్నావు డెమోన్, అందుకే నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు ఇంకా ఒకప్పుడు ఉన్నంత డెమోన్ లేడని చెప్పాలి సుమన్ గారు. బట్ సుమన్ గారు నువ్వు వీక్ అయిపోతున్నావు, నీకు హెల్త్ బాగాలేదు, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పి ఇది మనకు స్కూల్లోని కాలేజీల్లోని సిక్ లీవ్లు ఇస్తారు, ఆ సిక్ లీవ్లా చెప్పడం చెప్పారు. అండ్ సుమన్ గారు ఇంకా నెక్స్ట్ రీతుకి వచ్చి వాయిస్ గట్టిగా అరుస్తుందని చెప్పాడు. అరుస్తుందని నామినేషన్ చేయడం ఏంటో నాకు కరెక్ట్ కాలేదు. అమ్మ నువ్వు చేస్తున్నది ఏదైతే ఉందో నామినేషన్ పాయింట్స్ చెప్పు, నువ్వు ఎప్పుడు ఇంట్లోనే అలగరుస్తావు, ఎక్కడ అలగరుస్తున్నావు అని చెప్పుకోవాలి. ఆయన వచ్చి ఆయన ఫన్నీ వేయలేదు. అండ్ బర్నీ గారు ఎవ్వరు నేను వచ్చి అందరూ నామినేషన్కి వెళ్ళారు, ఎమ్మెల్యేలు నామినేషన్ రాలేదు. యాక్చువల్గా తనూజ ఎమ్మెల్యేలు చేయలేదు. దీనికోసం మా షార్ట్ చేశాను చూడండి, తను చెప్పిన పాయింట్స్ ఏంటో, తను ఎందుకు అక్కడ వెనక తగ్గిపోయి తర్వాత డెమోన్ వైపు తిరిగిందో మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే లాస్ట్ లో బిగ్ బాస్ వచ్చి ఎవరికో డైరెక్ట్ నామినేట్ చేయమని మన కెప్టెన్ కళ్యాణ్ పవర్ ఇచ్చారు. కెప్టెన్ కళ్యాణ్ వచ్చి ఏదైతే చేశాడో డైరెక్ట్ మరి ఇక్కడ అక్కడ ఎమ్మెల్యేలకు తను ఎలాగో చేయడు, ఆ మిగతా వాళ్ళు నామినేషన్లు ఉన్నారు. బర్నీ గారికి వచ్చి ప్రీవియస్ వీక్ లో ఏదైతే తను ఓడిపోయాడో గౌతమ్ చేతిలో మైండ్ గేమ్ మీరు వచ్చి కలర్స్ ని ఓడిపోయారని చెప్పడం జరిగింది. నేను దీని గురించి మాత్రం నాకు అక్కడ కామెడీ అనిపించింది, కానీ ఆయన చెప్పింది కూడా అదే, నువ్వు గట్టిగా అరిసావు కానీ పాయింట్ ఎట్లేదు నిజమే. మరి అక్కడ డైరెక్ట్ నామినేషన్ చేయాలి కాబట్టి ఏదో పాయింట్ చెప్పాలిగా చెప్పడం జరిగింది. నేను ఒక షార్ట్ చేశాను, తనూజ ఇమ్ము డెమోన్ కోసం ఆ షార్ట్ ప్రతి ఒక్కరు చూడండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూస్.